హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు ఉన్నారు సీనియర్ అడ్వకేట్ పేపకాల రామకృష్ణ గారు. ఈ మధ్య జరుగుతున్నటువంటి పొలిటికల్ డెవలప్మెంట్స్ మీద ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జాతీయంగా రాష్ట్రపరంగా కూడా అనేక పొలిటికల్ అప్డేట్స్ జరుగుతూ ఉన్నాయి. వాటి మీద ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్కారం సార్. సార్, ఈ మధ్య కాలంలో బాగా జాతీయ స్థాయిలో వైరల్ అయినటువంటి వార్త ప్రధాని మోడీ గారి గురించి. మోడీ గారి వయసు 75 సంవత్సరాలు దాటింది. 2029కి ఆయన తప్పుకోవడం అనివార్యం. అయితే ఈలోగానే 2026కి ఆయన దిగిపోతారు, వేరే వారిని ప్రధానమంత్రి పదవిలో కూర్చోబెట్టాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పేసి కూడా రాయిటర్స్ ఒక కథనం ప్రచురించింది. అందులో బీజేపీ అభ్యర్థులు లేకపోతే బీజేపీ నేతలు ఉండడం కామన్గా జరిగేది. కానీ టీడీపీ నాయకుల పేర్లు ప్రస్తావన వచ్చింది, చంద్రబాబు నాయుడు గారిది, లోకేష్ గారిది. ఎలా చూడొచ్చు అంటారు సార్ ఈ వ్యవహారాన్ని? మీ ద్వారా కోడ్ పొలిటికల్ ఈ ఛానల్ వీక్షకులకి ప్రేక్షకులకి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీరు అడిగినటువంటి ప్రశ్నకి మరి నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నాను. ఎందుకంటే నేను పొలిటికల్ యాక్టివిస్ట్ని ఏం కాదు. ఊరికే నేను మామూలుగా అందరిలాగే చదువుకోవటం, అందరిలాగే చూసుకోవడం తప్ప నాకు ప్రత్యేకమైనటువంటి ఏ పొలిటికల్ పార్టీలోనూ ఒక క్రియాశీలకమైనటువంటి పాత్ర అయితే లేదు. సార్, మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. అంతకుమించి వేరే ఇది కాదు. పెద్ద రాజకీయాలతో పెద్దగా నేను అనుబంధం ఉన్నటువంటి మనిషి కూడా కాదు. ఆ మనిషి ముందు మీకు మీ ద్వారా ప్రేక్షకులకు చెప్పి ఏంటంటే బేసికల్గా నీకు ఉన్నటువంటి అర్హత ఏంటనే క్వశ్చన్ వస్తుంది ఏదైనా దాంట్లో ఉంటే. మనం ఇన్వాల్వ్ అయితే, మనం ఏదైనా ఒక ఉద్యమంలో పార్ట్ అయితే, లేకపోతే మనం ఏదైనా ఒక ఆశయం కోసం మనం పనిచేసినట్టయితే కనుక ఖచ్చితంగా మనకి నైతికంగా ఒక రకమైనటువంటి బలం వస్తుంది. కానీ కేవలం అబ్జర్వర్గా ఉన్నంత మాత్రం చేత ఏదో చెప్పడానికి సాహసించడం న్యాయం కాదని నా ఉద్దేశం. కానీ అయినప్పటికీ మీరు అడిగారు కాబట్టి చెప్పక తప్పదు. అంటే నా అభిప్రాయం చెప్పక తప్పదు. అంటే అక్కడ ఏదో విషయం మొత్తం తెలివి నిజాన్ని ఏదో మీ దగ్గర చెప్పేస్తానని కాదు, నేను చెప్పేదే నిజమని కాదు. మీరు అడుగుతున్నటువంటి ప్రశ్న అభిప్రాయాన్ని మీ అభిప్రాయంగానే చూస్తాం. అంటే ప్రేక్షకులకి మనం ఏ విధంగా అభిప్రాయం ఇది ఏంటంటే ఇది వైరల్ అవుతుంది, జనబాహుల్యంలోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇది మన ప్రైవేట్ డిస్కషన్ అయితే అనుకోవచ్చు, పబ్లిక్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి నా పరిధిలో నేను ఉండాలనేది నా కోరిక. అంతకంటే ఏం కాదు. అది నేను యాక్టివ్ పొలిటీషియన్ అనుకోండి, మామూలు నా వృత్తిలో వదిలేసి నేను బయటకు తిరిగినట్టయితే కనుక ఖచ్చితంగా నేను ఐ విల్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ డిస్కషన్ న్యాచురల్గా. అలా ఉండదు కాబట్టి ఇప్పుడు నా అభిప్రాయంగా చెప్తాను. ఇక్కడ మీకు రైటర్స్ అనేటటువంటి సంస్థ అది చాలా ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప గుర్తింపు కలిగినటువంటి వార్తా సంస్థల్లో అది ఒకటి. బీబీసీ, రైటర్స్ ఇవన్నీ కూడా మీకు మన ఇండియాలో ఉన్నటువంటి వాటికంటే కూడా పెద్ద సంస్థలు అవి. చాలా 150 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సంస్థ. ఏదైనా ఒక వార్తని దాని యొక్క నిజం ఎంత ఉందనేది ముందు వాళ్ళని నిర్ధారించుకుని తప్ప బయటికి చెప్పరు వాళ్ళు. అలా చెప్పి బయట మామూలు వాళ్ళ దృష్టిలో అభాస్ పాలవడం అనేటటువంటిది జనరల్గా అంత నేపథ్యం ఉన్నటువంటి ఒక వార్తా సంస్థ అలాంటి పని చేయదు. కానీ రైటర్స్ వచ్చిందని చెప్పి ఈ వార్త కథనం అందులో వచ్చింది, ఎవరో ఇండియన్ జర్నలిస్ట్ ఎవరో చెప్పారు అక్రాస్ ది ఈ టీవీ ఛానల్ అనేటటువంటిది చూస్తే జనరల్ ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. ఎంచేతంటే ప్రధాని పదవి అనేటటువంటిది మనం ఊరికే ఏదో అనుకుంటే అయిపోయేటటువంటిదో లేకపోతే అనుకున్న ప్రణాళిక ప్రకారం నడిచిపోయేటటువంటిది అయితే కాదు. ఎందుచేతంటే జవహర్లాల్ నెహ్రూ గారు చనిపోయినట్టుకి ఇందిరాగాంధీ పార్లమెంటేరియన్ కాదు. ఆమె పేరుని ఎవరు కూడా పరిశీలనలోకి తీసుకోలేదు. ఆ వేళ అది ఎప్పుడు జరిగింది? లాల్ బహదూర్ శాస్త్రి గారు చనిపోయిన తర్వాత ఎవరైతే బాగుంటుంది అనేటటువంటి చూసుకుంటే అప్పుడు మన నీలం సంజయ్ రెడ్డి గారు, నిజలింగప్ప గారు, కామరాజ్ నాయుడు గారు వీళ్ళంతా ఎవరో సిండికేట్ మెంబర్స్ అని చెప్పేసి అని ఒక అనేవారు అప్పట్లో. వాళ్ళు జవహర్లాల్ నెహ్రూకు ఉన్నటువంటి ప్రజాబాహుళ్యంలో ఉన్నటువంటి ఆ పేరుని, ఆ ఫెమిలియారిటీని, ఆ కనెక్టివిటీని ఈమెయితే మనం క్యాష్ చేసుకోవచ్చు, మళ్ళీ కాంగ్రెస్ని నిలుపుకోవచ్చు, పార్టీని యాజ్ ఇట్ ఈస్గా ఇంటాక్ట్గా ఉంచుకోగలుగుతాం అనేటటువంటి ఉద్దేశంతో ఆమెను పని కట్టుకుని తీసుకొచ్చి, అప్పుడు మెంబర్ కాకపోయినప్పటికీ కూడా పని కట్టుకుని తీసుకొచ్చి ప్రధాని చేశారు. ఆవిడ అప్పుడు ముందు ఊహించుకుని దానికోసం ఏ రకమైనటువంటి ప్రణాళికలో వేయలేదు. ప్రధాని పదవిలోకి వచ్చిన తర్వాత ఆవిడ చాలా చేశారు, అది వదిలేద్దాం. అందుచేత అది ఒకటి ఇది. అలాగే ఇందిరాగాంధీ ఇంచుమించుగా 1971 తర్వాత ఆవిడ అప్రతితంగా గెలవటం, ఇంకా ఇందిరాగాంధీకి ఇంక తిరిగి ఉంటుందా, డీకే బార్వాల్ అంటే వాళ్ళు ఇండియా ఈజ్ ఇందిరా, ఇందిరా ఈజ్ ఇండియా అనేటటువంటి మాటలు అంటాం. ఆ తర్వాత జనతా పార్టీ అనుకోకున్నటువంటి స్థాయిలో ఒక రూపుదిద్దుకోవటం, సంపూర్ణ విప్లవం అని చెప్పి జయప్రకాష్ నారాయణ గారి సారథ్యంలో జరగటం, ఉత్తర భారతదేశంలో కాంగ్రెస్ అంతా ఆటోమేటిక్గా కొట్టుకుపోవటం, కేవలం దక్షిణ భారతదేశంలో ఆంధ్ర, కర్ణాటక, ఈ ఒరిస్సాల్లో మాత్రమే కొద్దిపాటి సీట్లతోటి కేరళ
కొద్దిపాటి సీట్లతో 150 సీట్లతో మిగలటం. ఇందిరాగాంధీ అసలు అడ్రస్ లేకుండా పోయింది. ఆల్మోస్ట్ తన సీట్ ఓడిపోయింది రాయ్బరేలీ నుంచి ఆవేళ 77లో ఎమర్జెన్సీ తర్వాత. అంటే ఎమర్జెన్సీ అనేటటువంటిది అనుకోకుండా జరిగినటువంటి సంఘటన. ఆ తర్వాత ఇందిరాగాంధీ సీటే ఓడిపోయింది. ఇందిరా ఈజ్ ఇండియా, ఇండియా ఈజ్ ఇందిరా అనేటటువంటి ఇందిరాగాంధీ సొంత సీట్ ఓడిపోయింది. ఆవిడ కూర్చున్నట్టు ఆవిడ గెలిచినటువంటి సీటు ఆవిడ కోల్పోయింది. ఆ తర్వాత మళ్ళీ చిక్కమగళూరులో గెలిచిందండి 1978లో అనుకుంటాను. 78, 79లో కర్ణాటకలో చిక్కమగళూరులో బై ఎలక్షన్లో గెలిచింది ఆవిడ చిక్కమగళూరులో. ఇలా ఇందిరాగాంధీ బయటకు వెళ్ళిపోయి తెలియకుండా మామూలుగా మీకు మొరార్జీ దేశాయ్ గారు, తర్వాత చరణ్ సింగ్ గారు రావటం, తర్వాత మళ్ళీ జనతా మళ్ళీ ప్రయోగం విఫలం అవటం, మళ్ళీ ఇందిరాగాంధీ రావటం ఇవన్నీ జరిగినాయి. 83 ముందు మన ఆంధ్రలో చూసుకున్నట్టయితే 82 జనవరి నాటికి తెలుగుదేశం పార్టీ అనేటటువంటి ఊహ ఎవరికీ లేదు. నాదెండ్ల భాస్కరరావు గారికి చెన్నారెడ్డితోటి ఒక రకమైనటువంటి వేడం పెరిగి ఆయనకి ఏదో విభేదం వచ్చో లేకపోతే తనకి గుర్తింపు లేకుండా పోయింది అనేటటువంటి బాధతోనో నాదెండ్ల భాస్కరరావు బయటకు పోయి అప్పటికి ఈ సర్దార్ పాపారెడ్డి అంటే బొబ్బిలి పులి సర్దార్ పాపారెడ్డి లాంటి సినిమాలు దాసనారాయణ తీసినటువంటి కొన్ని సినిమాలు హిట్ అవటం, ఇంటి నెంబర్ లాస్ట్లో మంచి చూడండి స్కోర్ అయిపోయేటప్పుడు సెంచరీ అయిపోయిన తర్వాత బ్యాట్స్మెన్ కొంచెం దూకుడుగా ఆడతాడు కదా, అలా ఆడినప్పుడు 2-3 మామూలు బంతులు కూడా కొంచెం కష్టమైనటువంటి బంతులు కూడా ఆయన 4 or 6 కొట్టేస్తుంటాడు. మామూలు ఈ టెండూల్కర్ వీళ్ళని చూస్తున్నాం మనం. అలాగే ఆయన చర్మాంకంలో ఈ 2 సినిమాలు బాగా హిట్ అయిన తర్వాత ఎన్టీ రామారావు ఫేమ్ బాగా పెరిగినప్పుడు ఆ సందర్భంలో ఆ నేపథ్యంలో ఎన్టీ రామారావు అప్పుడు ఉన్నట్టు జనంలో భయంకరమైనటువంటి ఫేమ్ ఉండేది, క్రేజ్ ఉండేది. ఆ క్రేజ్ను ఈయన తీసుకున్నట్టయితే నా చెప్పు చేతల్లో ఉంటాడు ఎన్టీ రామారావు గారు అని చెప్పి ఆయన అనుకోవటం, ఆయన్ని ఒప్పించి పార్టీ పెట్టించడం, ఇదంతా అద్భుతమైనటువంటి చరిత్రగా మిగిలిపోయింది. తెలుగుదేశం వాళ్ళకి ఎవరికి నాదెండ్ల భాస్కరరావు ఎవరు మర్చిపోయినా నాదెండ్ల భాస్కరరావు వల్ల తెలుగుదేశం పార్టీ వచ్చిందనేటటువంటి విషయం ఈ రాష్ట్రంలో చాలా మందికి ఇప్పుడు ఉన్న వాళ్ళకి తెలీదు, కుర్రాళ్ళకి ఎవరికైనా. కానీ వచ్చింది యాక్చువల్గా నాదెండ్ల భాస్కరరావు గారి వల్ల వచ్చింది. కానీ ఆయన ఇప్పుడు ఆ పార్టీకి ఆయన శత్రువు కింద మిగులుతాడు. ప్రాతస్మరణ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా ఆయన ఫోటో పెట్టుకోవాలి, కానీ ఆయన్ని శత్రువు కింద చూస్తారు. అదే డిఫరెంట్ స్టోరీ. ఇవేమీ కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ అనూహ్యంగా జరుగుతాయి. 82 జనవరి నాటికి ఎన్టీ రామారావు అనేటటువంటి ఒక రాజకీయ పాత్ర ఆంధ్ర రాజకీయాల్లో లేనే లేదు, ఎవరి ఊహల్లోనూ లేదు. 83 జనవరి నాటికి ఆయన చీఫ్ మినిస్టర్. తిరుగులేనటువంటి సొంతంగా పార్టీ పెట్టి తిరుగులేనటువంటి 9 నెలల్లో రాజకీయానికి అధికారానికి వచ్చేసినటువంటి ఒక గొప్ప రాజకీయ శక్తిగా మారిపోయాడు. ఇదో పద్ధతి. అంటే ఎవరో కూడా ఊహించేటటువంటి మనుషులు ఇవేవి కూడా ప్రణాళికాబద్ధంగా జరిగినవి కాదు. అట్లా వాటంతా ఇప్పుడు వరద వస్తే ఏమొస్తుంది, మేట ఒండ్రు కొట్టుకొచ్చిందంటే మేట వద్దా, అప్పుడు దాకా ఉన్నటువంటి మేట కొట్టుకుపోద్దా, అలా జరుగుతుంటాయి ఏదైనా పరిణామాలు. మీరు మళ్ళీ ఇంకోసారి చూస్తే ఈ 91లో ఏంటంటే బోఫోర్స్ ఫెయిర్ ఫాక్స్ అని చెప్పేసి ప్రతిపక్షాలు చేసినటువంటి దారుణమైనటువంటి గోల వల్ల రాజీవ్ గాంధీ 200 సీట్లకి పడిపోయాడు. పడిపోతే ఆయన తర్వాత మిగిలిన వాళ్ళు ఏదో మద్దతు ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నప్పుడు కూడా ప్రయత్నం చేయకుండా నన్ను ప్రజలు తిరస్కరించారు కాబట్టి నేను బయట ఉంటానని చెప్పేసి ఆయన చాలా హుందాగా బయటకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత స్టేజ్ ఎలా వచ్చింది 91 నాటికి మళ్ళీ వీళ్ళ విపి సింగ్, చంద్రశేఖర్ కొద్దిపాటు పరిపాలనతో అయిపోయింది. మళ్ళీ రాజీవ్ గాంధీ హీ వాజ్ ఆల్ సెట్ టు బికమ్ ది ప్రైమ్ మినిస్టర్ ఫర్ ద సెకండ్ టర్మ్. అదే టైంలో పివి నరసింహరావు గారు నాకు రాజకీయ జీవితం కక్కలేదని చెప్పేసి ఇంటికి వచ్చాయి. హైదరాబాద్లో ఆయన పుస్తకాలు చదువుకోవడానికి లైబ్రరీ అది సెర్చ్ చేసుకుంటూ మామూలు విశ్వనాథ్ సత్యనారాయణ గారు రాసిన 1000 పడగల నవల అది ఉంటుంది కదా, అది తిరిగి చదువుకుంటూ మళ్ళీ కొత్త నవల ఏదైనా మళ్ళీ తిరిగి హిందీలోకి తర్జుమా చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఆయన పనిలో ఆయన ఉన్నాడు. ఆయన బేసిక్గా కొంచెం రచయిత కదా, కొంచెం భాషా పండితుడు కదా ఆయన. అలాంటి మనిషి రాజీవ్ గాంధీ అనుకోకుండా మీకు పెరంబదూరులో చనిపోవడం జరిగింది, హత్య జరిగిన తర్వాత మళ్ళీ పివి నరసింహరావుని పని కట్టుకుని అక్కడికి తీసుకెళ్ళారు. పివి నరసింహరావు, అర్జున్ సింగ్, శరద్ పవార్, ఎవరైనా రాష్ట్రపతి అయ్యారు ప్రణబ్ ముఖర్జీ, ఈ 4 మధ్య పోటీ జరిగింది. మన చెన్నారెడ్డి వాళ్ళంతా కూడా పివి నరసింహరావుని ఎత్తుకుని అక్కడ పెట్టడం. సోనియా గాంధీ గారు అప్పుడు భర్తపోయినటువంటి బాధలో ఆవిడ ఛాన్స్ కూడా మిగిలిన వాళ్ళు అయితే కొంచెం బలమైన వాళ్ళు అన్నట్టు ఈయనకే ఇండైరెక్ట్గా సపోర్ట్ చేశారు. ఆయన అనుకోకుండా ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు, ఏమాత్రం అనుకోకుండా అయ్యాడు. అలా పివి నరసింహరావు అయిపోయిన తర్వాత మళ్ళీ 91, 96 ఆయన ఉన్న టైంలో మొత్తం ప్రతి రాష్ట్రంలో జరిగినటువంటి కాంగ్రెస్ ఎన్నిక దారుణంగా ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ. 91, 96 తర్వాత ఆయన పరిపాలన కూడా ఆయన సెకండ్ టర్మ్ ఆయనకి రాలేదు, 180 సీట్లతో ఆగిపోయింది కాంగ్రెస్. అంతకుముందు 220 సీట్లు వచ్చినటువంటి కాంగ్రెస్ 40 సీట్లు తక్కువగా 180 సీట్లతో ఆగిపోయింది.
ఆగిపోయినప్పుడు మనకి ఎన్టీ రామారావుని దింపేసి తెలుగుదేశం 2 ముక్కలయ్యి చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ అయ్యి ఈయన ఆధ్వర్యంలో ఇక్కడ 42 సీట్లను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 42 సీట్లను 15 సీట్లు చంద్రబాబు నాయుడు పార్టీ గెలిచింది. ఆ కాంగ్రెస్ 22 గెలిస్తే అప్పుడు ఈయన బేసిక్గా కొంచెం యూనివర్సిటీ రాజకీయాలు చేసినటువంటి నేపథ్యం ఉన్నటువంటి మనిషి కాబట్టి చీఫ్ మినిస్టర్గా కొత్తగా అయ్యాడు, 42 ఏళ్ళ వయసు, చాలా చిన్నోడు. అలాంటప్పుడు కొంచెం ఉత్సాహంగా కొంచెం ఉన్నటువంటి ఎంతోసిస్టిక్గా ఓవరాల్ థిసిస్టిక్గా పనిచేశాడు. చేసినప్పుడు నేను ఎవరు చూశాను, ప్రణబ్ రాయ్ దూరదర్శన్ టీవీ నుంచి ఢిల్లీ నుంచి మాట్లాడాడు. ఎక్కడ అప్పుడు చీఫ్ మినిస్టర్ కర్ణాటక చీఫ్ మినిస్టర్ దేవగౌడ గారి కంటే ముందు చీఫ్ మినిస్టర్ రామకృష్ణ హెగ్డే గారిని వాళ్ళు ఎప్పుడు కూడా కొంచెం పెద్ద నాయకుడి కింద చూసుకున్నారు. ముందు వరుసలో ఆయన్ని చూసుకున్నారు హెగ్డే. తర్వాత ఇంకొక ఆయన బొమ్మాయి, ఎస్ఆర్ బొమ్మాయి ఒక ఆయన. అయితే బొమ్మాయి హెగ్డే వీళ్ళిద్దరూ పెద్ద నాయకుల కింద ఉండేవారు. ఈయన చీఫ్ మినిస్టర్ కింద ఉన్నాడు, ఎవరు దేవేగౌడ గారు చీఫ్ మినిస్టర్ కింద ఉంటే అప్పుడు ప్రణబ్ రాయ్ అడిగారు, ఎవరైనా ఇంకా ఇప్పుడు కొత్త ఇప్పుడు మిశ్రమమైనటువంటి ఇది వస్తుంది కాబట్టి అలయన్స్ పార్ట్నర్స్ ఎవరో అవ్వాలి కాబట్టి కర్ణాటక జనతా నుంచి 22-23 సీట్లు గెలిచారు వాడు, దేవేగౌడ నేతృత్వంలో ఉన్నటువంటి జనతా పార్టీ. అవుట్ ఆఫ్ 28 మెజారిటీ సీట్లు ఇంచుమించుగా 23-24 దాకా గెలిచేశారు. అక్కడ కాంగ్రెస్ ఓడిపోయింది ఆ టైంలో. అప్పుడు ఈ ప్రణబ్ రాయ్తో మాట్లాడుతూ ఈయన మాట్లాడినప్పుడు అన్నాడు, మీరేమైనా స్టేక్ ఆశిస్తారా మీరు అని చెప్పేసి అంటే దేవేగౌడ గారు అన్నారు, నాకు ఆ మాట బాగా గుర్తు, దేర్ ఆర్ 2 more బిగ్గర్ హ్యాండ్స్ ఇన్ అవర్ స్టేట్, బొమ్మాయి అండ్ హెగ్డే, అండ్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఢిల్లీ, ఐ డోంట్ వాంట్ టు బికమ్ పార్ట్ ఆఫ్ ఇట్ అని చెప్పేసి ఆయన స్పష్టంగా అన్నాడు. అన్న తర్వాత 13 రోజులు, జూన్ 1 జరిగింది ఇది. 13 రోజులు వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. బీజేపీ లాంటి మతతత్వ పార్టీని నేను ఎట్టి పరిస్థితులను రూల్ చేయనివ్వను అని చెప్పేసి ఒక గొప్ప సింహనాథం మన చంద్రబాబు నాయుడు గారు చేశారు. చేసి ఈయన రాజకీయాలు చేయడం మొదలెట్టారు, యూనివర్సిటీ రాజకీయాలు చేసుకొచ్చి అక్కడ దేవేగౌడని తీసుకొచ్చి నేను బొమ్మాయిని కానీ రామకృష్ణ హెగ్డేని కానీ పెట్టకుండా దేవేగౌడని తీసుకొచ్చి ప్రైమ్ మినిస్టర్ చేశాడు. ఈ కాంగ్రెస్ అప్పుడు సీతారాం కేసరి ఆధ్వర్యంలో ఉండేది. సోనియా గాంధీ ఇంకా ప్రైమ్ మినిస్టర్ కాలేదు, యాక్టివ్ అవ్వలేదు, కాంగ్రెస్ అధ్యక్షురాలు కాలేదు, అప్పుడు ఏఐసిసి అధ్యక్షురాలుగా అవ్వలేదు, తీసుకోలేదు. అంటే ఆవిడ ఎప్పుడు అవ్వాలనుకుంటే అప్పుడు అవ్వచ్చు, కానీ అవ్వలేదు. ఆ సీతారాం కేసరి వీళ్ళంతా మళ్ళీ కాంగ్రెస్ సైలెంట్ అంటే గవర్నమెంట్లో పాత్ర లేకుండా బయట నుంచి సపోర్ట్ చేసేటటువంటి పద్ధతిలో 180 సీట్లతో బయట నుంచి సపోర్ట్ చేశారు. ఈ 20 సీట్ల మనుషులు, 15 సీట్ల మనుషులు వీళ్ళంతా కూడా ఎక్కువగా చూడండి, కింద ఏనుగు సింహం పులి కింద ఉంటే కోతి కొమ్మకి అన్నట్టు ఈ దేవేగౌడలు, తర్వాత ఇంకొక ఆయన ఉండేవారు గుజరాలు, ఐకే గుజరాలు, వీళ్ళంతా ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. అప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఒక మాట ఉండదు ఈనాడులో, చక్రం తిప్పనున్న బాబు, చక్రం తిప్పుతున్న బాబు, చక్రం తిప్పిన బాబు. అంటే వెళ్ళడానికి ఫ్లైట్ ఎక్కే ముందు మన బేగంపేట ఎయిర్పోర్ట్లో ఎక్కేవారు. అప్పుడు మన శంషాబాద్ లేదు కదా, ఫ్లైట్ ఎక్కే ముందు చక్రం తిప్పనున్న బాబు, ఢిల్లీలో దిగిన తర్వాత చక్రం తిప్పుతున్న బాబు, మళ్ళీ ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ వచ్చేసినప్పుడు చక్రం తిప్పిన బాబు. ఇలాగ 2-3 సార్లు జరిగేది. దేవగౌడ టైంలో జరిగింది, మధ్యలో ఏదైనా సంక్షోభం వస్తే అప్పుడు జరిగేది, ఆ తర్వాత ఐకే గుజరాల్ టైంలో జరిగింది. ఇదే టైంలో బర్ధనం, సుర్జిత్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఉండేవారు. మొత్తం చేసినటువంటి మా నేషనల్ అంతా అలా చేశారు ఆల్మోస్ట్. వాళ్ళకి ఈవెన్ బీజేపీతో కూడా కలిసినటువంటి సందర్భం వాళ్ళదే. ఆ టైంలో ఈయన్ని యాక్టివ్గా యంగ్స్టర్ కాబట్టి ఈయన చేసుకొచ్చాడు. అంటే తెలియనటువంటి మనిషి, ఊహలో లేనటువంటి మనిషి దేవేగౌడ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు, ఐకే గుజరాల్ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ప్రైమ్ మినిస్టర్ అవ్వాల్సిన వాళ్ళందరూ కూడా బయట ఉండిపోయారు. విపి సింగ్ గారు కూడా ఆ టైంలోనే, విపి సింగ్ ఇంకా రాజీవ్ గాంధీకి పివి నరసింహకు మధ్యలోనే చంద్రశేఖర్ కంటే ముందు ఇది జరిగి, అంటే అనూహ్యమైనటువంటి పరిణామాల రీత్యా ఎవరైనా పదవులకు వస్తారేమో తప్ప. ఈ తర్వాత పోనీ బీజేపీకి చూసుకుంటే మీరు వాజ్పేయి గారు టైంలోనే అద్వానీ గారు అవ్వాలి. అద్వానీ అయితే ముస్లింలకి వెగట వస్తుందని చెప్పేసి ఆయన కొంచెం తీవ్రం ఏంటది దాన్ని ఏదంటారు మతతత్వ అతివాది అని చెప్పేసి పెట్టు, సాఫ్ట్ హిందూ అని చెప్పేసి వాజ్పేయి గారు ఫేస్ పెట్టి ఈయన్ని వెనకబెట్టారు. వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఆ తర్వాత వాజ్పేయి తర్వాత నాదే కదా అని చెప్పి ఆయన పాపం అనుకుని ఉప ప్రధానితో ఎన్నుకున్నాడు. ఆ ఉప ప్రధాని ఈయన బైపాస్ చేసి మన వెంకయ్యనాయుడు గారు, తన సుష్మా స్వరాజ్ గారు, వీళ్ళంతా కూడా రాజ్నాథ్ సింగ్, వీళ్ళంతా ఈ మన
మోడీ గారిని ముందుకు తెచ్చి వాజ్పేయి గారిని చాలా పక్కన చాలా చాలా లాఘవంగా పక్కన పెట్టారు. పెట్టేసి ఇంక అసలు సైలెంట్ చేస్తారు ఆయన ఇప్పుడు ఏదో మార్గదర్శక మండలి అని చెప్పేసి ఇంచుమించుగా ఒక మార్చురీ రూమ్లో పెట్టినటువంటి బాడీ కింద పెట్టారు తప్ప ఏ రకమైనటువంటి యాక్టివిటీ ఆయనకి చెప్పలేదు. ఆయన కలిసి ఆ పుట్టినరోజు నాడు ఓ పుష్పగుచ్చం మనం పెట్టుకుంటాం కదా, ఇస్తుంటాం, అలా పట్టుకెళ్ళి ఇస్తుంటారు తప్ప ఆయనకి ఇంకేం పని లేదు. అంత బీజేపీని స్థాపించి 2 సీట్ల నుంచి 80 సీట్లకి 80 సీట్ల నుంచి అధికారానికి తెచ్చినటువంటి అద్వానీ గారు బ్రతుకు అధ్వానం చేస్తారు. అది మనకు అనవసరం. అదంటే పార్టీగా వాళ్ళ ఇంటర్నల్ వ్యవహారం. అంటే ఈ ఊహలో ఉన్నటువంటి మనిషికి పదవి దక్కలేదు అనేది చెప్పడం కోసం చెప్తున్నది. మోడీ గారు వచ్చారు, అప్రదత్తంగా 11 సంవత్సరాలు పనిచేస్తున్నారు. ఈయనకి ఏదో 79 సంవత్సరాలు వచ్చేస్తాయి. 79 సంవత్సరాలు వచ్చేసిన తర్వాత ఇంకా ఆయనకి సెన్సస్ అని పని చేయకుండా పోతాయి. ఇలాంటి మాటలన్నీ కూడా మరి ఈ రైటర్స్ అవ్వచ్చు, బీబీసీ అవ్వచ్చు, మరొకరు అవ్వచ్చు, మరి ఏ ఆధారంతో చెప్తున్నారో మళ్ళీ వాళ్ళకి తెలియదు. అది అందుచేత ఇలాంటి ఊహలు ఇవి కూడా అది సరే సబబు కాదు, అనవసరమైనటువంటి ప్రస్తావనలు ఇవన్నీ. పైగా ఆ సబ్స్టిట్యూట్ చెప్పడం కూడా మోడీ తప్పుకుంటే అమిత్ షా తప్పుకుంటే ఒక మీరు చెప్పినటువంటి ఫడ్నవీస్ లేకపోతే ఆదిత్యనాథ్ ఎవరో చెప్తారు. అంతేగాని లొకేషన్ చెప్పడం అంటే అది ప్రొఫెసర్ నాగేశ్వర గారు చెప్పినట్టు ఎంతకంటే చెత్త ఆర్గ్యుమెంట్ లేదండి ఆయన. ఇంతకంటే చెత్త ప్రతిపాదన లేదు. లొకేషన్ ఏంటి, అసలు సంబంధం ఏంటి అసలు ఇందులో అని చెప్పి నాకు ప్రొఫెసర్ నాగేశ్వర గారి మాట కూడా నేను విన్నాను. అని చేత అసలు ఎలాంటివి అది అనవసరమైనటువంటి ఊహలో వీటికి ఎక్కడ అసలు బేస్ లేదు అనుకు. మరి అవి ఈ మధ్య 2-3 సందర్భాల్లో ప్రైమ్ మినిస్టర్ గారు టిఫిన్ తినేటప్పుడు రావాయనా నా పక్కనకు వచ్చిన టిఫిన్ తిను, లేకపోతే భోజనం చేసేటప్పుడు నాకు సరిగా సహించడం లేకపోతే అని చెప్పేసి 2 సార్లు తీసుకెళ్ళాడు మన చంద్రబాబు నాయుడు గారు అబ్బాయిని. అది చూసి లేకపోతే తర్వాత యోగా ఆడినట్టు మ్యాట్లు అవి వేయించాడు ఆయన, డబ్బులు అవి బాగా ఖర్చు పెట్టి మన వైజాగ్ బీచ్ రోడ్లో. ఈ మ్యాట్లు అవి చూసి ఆయన ఏమన్నా పిలిచి భోజనం పెడితే పెట్టవచ్చు. అంతేగాని ప్రధాన పదవికి నేను ఇతను చూడటం అంటే అది చూస్తా వదిలిపోవడం కాదండి. ఎక్కడుంది అసలు ఏమన్నా ఛాన్స్ ఉందా ఆలోచించడానికి? ఎవరికైనా అందుద్దా అలాంటి మాటలు? ఎంత మాత్రం మనం వీ కెనాట్ సబ్స్క్రైబ్ టు సచ్ బేస్లెస్ వ్యూస్. మనం చెప్పలేం, మనం అడగకూడదు. ఈ కంటెంట్ పై మీ కామెంట్ ఖచ్చితంగా తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.